అందరికి నేను చెప్పాలనుకుంటుంది ఒకటే, ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి చేసినది కాదు, కేవలం కామెడీ పర్పస్, నవ్వుతూ ఎంజాయ్ చేయరు. అండ్ ఇంకోటి, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూడండి మామ, దెబ్బ మీద దెబ్బ, ఎండ దెబ్బ. నిద్ర లేదు, సుఖం లేదు, గుద్ద కింద గాలి ఆడతలేదు. తూ నా బతుకు, మొడ్డ మీద ఉన్న ఆతుల నుంచి ఎవడో లాగుతున్నట్టుంది మామ. గుద్ద కింద ఐసుగడ్డలు పెట్టుకో మామ, చల్లగా ఉంటది. నీ ఏమెండ రాజా, ఈ ఎండ కుచ్చ కూడా ఎర్రగా వస్తుంది. నా బాధ వనికి చెప్పుకోవాలి మామ, నీకు ఎర్రగా పచ్చగా అయినా వస్తుంది, నాకు ఓన్లీ ఇన్కమింగ్, నో అవుట్ గోయింగ్స్. వాటర్ ఎక్కువ తాగు మామ, లేకపోతే కిడ్నీలు తెంగుతాయి. ఇది ఎండాకాలమ్మా, నా కిడ్నీలు తెంగే కాలమా రయ్యా. అయినా నీకేంది మామ, మీరున్నోళ్ళు మీ ఇంట్లో వేసి ఉంది, చల్లా గుద్ద దాపుకొని వండుకుంటావు. గుడ్డు పెట్టే కోడికే తెలుసు దాని గుద్ద నొప్పి ఏందో, అట్లానే నెల నెల ఈఎంఐ కట్టేవానికే తెలుసు ఏసీకున్న వాల్యూ ఏందో, దాని గుద్ద నొప్పి ఏందో. మీకేంది మామ, మీరున్నోళ్ళు హ్యాపీగా ఉండుర్రి, చల్లగా ఏసీ వేసుకొని. నాకేమొద్దు కానీ మీ ఏసీ. ఈ ఏసీలు, ఫ్యాన్లు, కూలర్లు ఎన్ని ఉన్నా గానీ కరెంట్ ఉండాలిగా మామ. నాకు తెలుసు రాలాడు, నీ తాన కరెంట్ లేదని, నీకడ మ్యాటర్ లేదని ఎప్పుడో తెలుసు. దా ఒంగి నోట్లో పెట్టుకున్నావు, ఉందో లేదో తెలుస్తుంది. పిచ్చి కుదలా సుల్లి. అగో మామ, ఈడే మన గల్లీలో కరెంట్ కట్ చేసేది. భయా ఏంది భయా, రోజు రోజు కరెంట్ కట్ చేసి దింగుతున్నావు. ఎండాకాలంలో కరెంట్ కట్ చేయకపోతే అది ఎండాకాలం అనేట తెలుస్తుంది భయా జనాలకు. ఏ మాటగా మాట, మీరు ఇళ్లల్లో చల్లగా ఏసీ కూలర్లు వేసుకొని హ్యాపీగా ఉంటే మాకు చూడబుద్ధి కాదు, అందుకే 2 గంటలు కరెంట్ తీసి దింగుతా, అది మా బలహీనత. సేమ్ మేము కూడా అంతే, నువ్వు కరెంట్ తీసి దెంగిన ఎమ్మటే లంచోడు లంచోడుకు కరెంట్ తీసి దెంగిండి ఇప్పుడే సిల్లిగాడు అని తిట్టుకోకుండా ఉండలేం, ఎందుకంటే అది మా బలహీనత. అట్లుంటది మన తోటి. ఏ మాటకా మాట మామ, చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తే గుద్ద వాళ్ళు ఎంజాయ్ చేస్తుండే, బట్ ఇప్పుడు గుద్ద చెంబైతుంది అనుకో. చిన్నప్పుడు హాలిడేస్ వస్తే పొద్దుగాలు లేచి సాయంత్రం దాకా గుద్ద వాళ్ళు ఆడుతుండే రోడ్ల మీద, బట్ ఇప్పుడు ఉన్న టెంపరేచర్ రోడ్డు మీద ఎక్కిరనుకో వాని జీవితం గగనమే. ఇక రేపు పొద్దున్నే న్యూస్ వస్తాయి టీవీలో, ఎండ సోడ దాకి గుద్ద తెంగించుకున్న బాలుడు అని. అయినా చిన్నప్పుడే బాగుండే మామ, రోజు 2 రూపాయలు పట్టుకొని పోయి పెప్సీలు కొనుక్కొని అదే పనిగా చీకేది. కానీ ఇప్పుడు నా పెప్సీ చీకు మామ తీయగా ఉంటది. చిన్నప్పుడు స్కూల్లో సమ్మర్ హాలిడేస్ ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూస్తుండే. ఎన్ని సమ్మర్ హాలిడేస్ వచ్చిపోయినా గానీ మన జీవితంలో ఒక్కటి మారదు మామ. ఏంద్రో అది? అదే మామ మన డ్యూటీ. 10 నిమిషాలకి కూలర్ లో నీళ్లు పోయాలి, అది అయిపోయిన ఎమ్మటే బాటిల్లో నీళ్ళు నింపి ఫ్రిడ్జ్ లో పెట్టాలి, దాని తర్వాత ఇంట్లో చేతిలో బెంగులు తినాలి. నేను హిమాలయాకి వెళ్ళిపోతా బాయ్, ఈ ఎండ గుద్ద దెంగుతుంది, రోజుకి 2 సార్లు స్నానం చేయబుద్ధి అవుతుంది, ఇంట్లో ఉన్న అగడకు బట్టలు ఇప్పుకొని వండుకోబుద్ధి అవుతుంది. A few moments later. Dad little princess be like 24 గంటలు కూలర్ కావాలి కావాలి, కానీ కూలర్లో మాత్రం నీళ్ళు పోయావు. ఈ టేబుల్ ఫ్యాన్ జాతి దెంగ ఒకటే లోడ 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 సపడ సావా దెంగుతుంది. చూసి ఒకరోజు ఇన్పసం అమ్మక దెంగుతా. బానే పడుతున్నావు కానీ ఇంట్లో పోయి కరెంట్ బిల్ కట్టరాపో. ఏ దెంగే నీ మోన్ ఎండ గుద్దాలా పడుతుంది బయట. ఎండాకాలం ఎండ కొట్టపోతే వాన పడుతుంది, గుద్దలా సుల్లి. కథలు దెంగకుండా పోయి కట్టరాపో. నీ అవ్వ నిమిషం రోజు కరెంట్ తీసి దెంగుతుండు, ఫోన్ చేస్తే రెస్పాన్స్ గారు పీకాడు, మళ్ళా వీళ్ళకి కరెంట్ బిల్ కట్టుడు ఎందుకే దండగా. ఏమొద్దు గాని ఊకో, అంత అవసరం అయితే ఆలోచి తీసుకోవతాడు గాని. అప్పుడు కర్రెచ్చి మరీ మూతి వాళ్ళు దెంగించుకున్నట్టు ఉంటది. ఉన్న మేనువేలు వీక్ దెంగతాడు అక్కడ, అప్పుడు ఉంచుకున్నది పోతుంది, ఉన్నది పోతుంది. వాటర్ బాటిల్స్ పట్టుకోసం నీళ్ళు నింపి పెడతావా అమ్మా? లేదు, నువ్వే నింపి పెట్టాలి. ఎప్పుడు బాటిల్లో నీళ్ళు నింపి నేనే పెట్టాలి ఫ్రిడ్జ్ లా. నాకు మాత్రం ఒక్క నీళ్ళ బాటిల్ ఉంచారు ఫ్రిడ్జ్ లా. ఇప్పుడు ఏమంటావు, నీళ్ళు పెడతావు? పెడుతున్నా, పెట్టక వస్తానా? బాటిల్లో నీళ్ళు అయిపోయిన ఎమ్మటే ఆటోమేటిక్ నింపే మిషన్ ఉంటే బాగుండు, గుద్దవాళ్ళు ఉంటుండే. నాకు ఇప్పుడు ఈ నీళ్ళు నింపే గుద్దల్లమ్మే లేకపోతుండే. అట్లాంటి మిషన్లే ఉంటే నిన్న ఎప్పుడు ఇంట్లోకి వెళ్ళి దింగుతుండే. ఆహా చల్లగా ఉందిరా ఏటీఎం లా. ఏం తమ్ముడు రోజు వస్తున్నావు, 5-6 గంటలు గుద్ద దెంగించుకుంటున్నావు లోపల. ఏటీఎం లో పైసలు తీస్తున్నావా లేకుంటే లోపల ఆతులు వీక్తున్నావా గంటలు? లేదు బాయ్, గుద్ద దెంగించుకుంటున్నా. బయట ఎండ కొడుతుంది, లోపల చల్లగా ఉందని చెప్పి గుద్ద దెంగించుకుంటున్నా. నువ్వు కూడా రా, నీ గుద్ద కూడా దెంగుతా. అమ్మా వాటర్ బాటిల్ మొత్తం నీళ్ళు నింపిన ఫ్రిడ్జ్ లో పెట్టినా.
అట్లా అని చెప్పి లప్ప లప్ప ఆకురి 2 బాటిల్ నాకు కూడా ఉంచుర్రి. సరే నానా, నా కొడుకు బంగారం. ఎందుకు నీళ్ళు నింపినందుక? ఇంట్లో ఈ ఒక్క పని చేస్తే చాలు మనకి ఒక రెస్పెక్ట్ వస్తుంది, లేకపోతే తెలుసుగా గుడ్లు గుద్దలకు జారుతాయి. అది సరే గాని అమ్మా గట్ల బయటకు పోయేసా. A few moments later. నాన్న భయా రా 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 నీ గుడ్లు ఆమ్లెట్ అవుతాయి కానీ. ఎండా బాయ్, ఏంది బాయ్ గుద్దదెంగుడు? నాకు ఇష్టం గుద్దదెంగుడు. బాయ్ ఎండా బాయ్, నువ్వు మళ్ళా ప్రూఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదు బాయ్. బాయ్ ఎండా బాయ్, నాకు అర్థమైంది బాయ్. ఇప్పుడు నేను బయటకు వచ్చిన అనుకో నా గుడ్లు ఆమ్లెట్లు అయితే నేను నా ముడ్డ బిరాని ఇప్పుడు సాయంత్రం వస్తా బయటికి. పోరాడు భయపడుతుండు. వద్దు ఎండా బాయ్, నన్ను గెలకకు. నాకు గిట్ట మెంటల్ దెంగి అనుకో వాన వచ్చిన రోజు నువ్వు ఏ మబ్బులు నా వంగబెట్టి దెంగుతా. ఎండా బాయ్, నువ్వు నా మాటని రెస్ట్ తీసుకో. ఎందుకు ఎప్పుడు గుద్ద కింద మంట పెట్టుకుంటావు? చల్లగా జర నేను కూడా లోపలికి పోతున్నా గాని. అమ్మా నేను ఏడుకోని ఇంట్లోనే ఉంటా. బయటికి పోతా. ఎండ కొడుతుందా అమ్మా? 45 డిగ్రీలు. అది ఎండనా మన ఫోటోకు దండనా? నా జీవితంలో ఏదైనా విచిత్రం జరిగిందా అంటే ఇదే భయ. పైసల్లే కాగుతున్నా, లేకపోతే ఫ్యాన్ అందుకొని గోడ దెంగుతుండే. నీ అవ్వ ఒక కూలర్ కూడా అదే నవ్వుతున్నావు. ఇంకా 2 రోజులు అయితే ఎండాకాలమే అయిపోతుంది. కూలర్ ఎందుకు దండగా, మన టేబుల్ ఫ్యాన్ ఉండగా. నీకు కూలర్ కూడా నా ఉద్దేశమే లేదు కానీ నిజం చెప్పే. అట్లేం లేదు, 2 నెలలు అయితే ఎండాకాలం అయిపోవస్తుంది. అప్పుడు ఏం చేస్తావు? కూలర్ గుద్దాలని అనుకుంటావా? ఈ 2 నెలలైనా చల్లగా బతుకుతానే ప్లీజ్. ఇక చూడు చెమటలు ఎట్లా కారుతున్నాయో, చచ్చి బతుకుతున్నా. సరే సరేగానే ఏడవకు, రేపు పొద్దుగాల వాటుకొస్తా గానీ. నానా పెట్టు బాటిల్లో నీళ్ళు అయిపోయినా, నీళ్ళు నింపి ఫ్రిడ్జ్ లో పెట్టినా. నీ అవ్వ గంట కూడా అయితలేదు కానీ నేను నీళ్ళు నింపి ఫ్రిడ్జ్ లో పెట్టి. మనం ఉన్నదే 3, అలా ఒక్క బాటిల్ కూడా ముట్టలే ఇప్పటిదాకా. నేను మహా అంటే 3 బాటిల్ తాగిరేమో, మీరు మిగతా బాటిల్ అన్న కూడా తాగిండు. అది కాదు నా పక్కింటి లచ్చక్క వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చిరంట. జరిన్ని సల్లనీళ్ళు అడిగితే ఇచ్చిన. నిన్నిప్పుడు ప్రజాసేవ చేయమని చెప్పిండు, లేవని చెప్తే అయిపోతుందిగా. ఇప్పుడు ఏమంటావురా, నీళ్ళు పోస్తావా అయ్యవా? అది కాదే, పోతే పోని నీళ్ళు ఇచ్చింది అనుకో మళ్ళా నీళ్ళ బాటిల్ నింపిస్తారా? ఇసుడు దింగుతారు ఖాళీ బాటిల్. అట్లనే ఈడవానికి గుద్ద తినేది నాకు, పోసేది నేను కాబట్టి. మీరేం పోయింది ముళ్ళు, ఇంకా 10 మందికైనా పిలిచిస్తారు చల్ల నీళ్ళు. ఈడ పోసినానికి నీళ్ళ బాటిల్ గతి లేదు కానీ ప్రజాసేవ చేస్తారు, ప్రజాసేవ. ఇక అట్లనే బయట బోర్డు పెట్టిపోరి, ఇక్కడ చల్ల నీళ్ళు దొరుకును పుణ్యానికే దెంగి తాగండి అని. The next morning. అబ్బో కూలరు డాడీ బ్రో, కూలర్ మనదేనా? లేదు, పక్కింటి రత్తాలది, ఇచ్చిరాపో. అనుకున్నా నాకు తెలుసు డాడీ పక్కింటి రత్తాలది అని చెప్పి. కూలరు మనం కొంటాం, మనం అడకద్దంగే బాపతాయే. మా చెప్పినవుతి, మనదే కూలరు, కొన్నా కొత్తది. అమ్మ తోడు కూలర్ నువ్వు కొన్నావానే? నువ్వు కూలర్ కొన్నావా? రోడ్డు మీద పిల్లికి బిచ్చమేయవు. నాకు తెలిసి అలా వర్షం పడుతుంది. అయితే నాకైతే దీన్ని చూస్తుంటే రాత్రి పోయి దెంకొచ్చినట్టే కొడుతుంది షాప్ లా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.